హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచిలో. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీ అనేది మేము ఎలా చేసుకుంటున్నామో మీకు షేర్ చేస్తున్నానండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ దాకా పల్లీలు అనేది వేయించుకుంటున్నాను. పల్లీలు అనేది వేగే లోపల నేను ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులో కొద్దిగా చింతపండు అనేది వేసుకొని నీళ్ళు పోసుకుంటున్నాను. పల్లీలు అనేది చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పల్లీలు అనేది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు గుత్తి వంకాయ కోసం 5 లేత వంకాయలు నేను తీసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ అనేది తీసుకుంటున్నాను. ఒక గిన్నెలో సాల్ట్ అనేది వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వంకాయలు కట్ చేసిన తర్వాత నల్లగా అవ్వకుండా వాటర్లో అనేది వేసుకోవాలి. వంకాయలు అనేది వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల అనేది కొన్ని పుచ్చిపట్టి ఉంటాయి వంకాయలు. సో మనం చూసుకొని వంకాయలు అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ టమాటా అనేది తీసుకొని పోపులోకి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటున్నానండి. మిగతా హాఫ్ టమాటా నేను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా టమాటా లాగే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ అనేది తీసుకొని అందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు అనేది వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారము, 1 స్పూన్ కొబ్బరి పొడి అనేది తీసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు అనేది తీసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినేట్టుకుంటే 1/2 టీ స్పూన్ కారం అనేది ఎక్కువ వేసుకోండి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం చింతపండు వాటర్ని నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నేను వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అనేది వస్తుందండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో మిగిలిపోయి ఉన్న మసాలాని వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, టమాటా మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి. అలాగే నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టేసేయాలి. కాసేపటి తర్వాత మూత తీసి చూడాలి. ఇట్లా ఉడుకు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వంకాయలని ఇందులో వేయాలి. అన్ని వంకాయలు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి గరిటె తీసుకొని కలపెట్టుకుంటూ ఉండాలి. చూడండి, వంకాయ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మీరు సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ సాల్ట్ అనేది తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. వంకాయ అనేది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర అనేది వేసుకొని బాగా కలపాలి. చూసారా, గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది యమ్మీగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కర్రీ అనేది వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది మా అమ్మ నాకు నేర్పించిందండి. ఇది కలర్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా ఈజీగా రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.